అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే బీటెక్ చదువుతున్నారో న్యూ సిలబస్‌లో మీరు గమనించినట్లయితే యూనిట్ 1 దీనిలో స్పెల్లింగ్స్ అనే టాపిక్ ఉంది. జేఎన్‌టీయూఏ కానివ్వండి, జేఎన్‌టీయూకి సంబంధించిన అన్ని అంటే జేఎన్‌టీయూఏ కానివ్వండి, కే కానివ్వండి అండ్ అటానమస్ ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా స్పెల్లింగ్స్ అనే టాపిక్ ఉంది యూనిట్ 1లో. అసలు స్పెల్లింగ్స్ అనేవి ఎట్లా ఇస్తారు? ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ 1లో స్పెల్లింగ్స్ ఉన్నాయి. ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు ఈ స్పెల్లింగ్స్లో ఏదో ఒక లెటర్ని మిస్ చేస్తారు. ఏదో ఒక ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. అకామిడేట్ అని ఉంది. ఇందులో ఒక ఎంఓ ఒక సీనో మిస్ చేసి ఇస్తారు. మనం ఏం చేయాలంటే మరలా రాయాల్సి ఉంటుంది. అట్లానే ఐఈఈఐ అనే వర్డ్స్ ఉంటాయి. వాటిని ఐఈనేమో ఈఐగా ఈఐనేమో ఐఈగా ఇస్తారు. ఆ విధంగా ఉంటాయి. అలానే స్పెల్లింగ్ అనేది తప్పుగా ఇస్తారు. ఒకటి మిస్ చేయడం కదా ముందు నేర్చుకుంది. అలా కాకుండా దాని బదులు ఏం చేస్తారంటే ఏదో ఒక లెటర్ని పెట్టేస్తారు. రాంగ్ స్పెల్లింగ్. ఆ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 రకాలుగా ఎగ్జామ్లో అనేది అడగడం జరుగుతుంది. ఓ లిస్ట్ ఉంది. లిస్ట్ అవన్నీ కూడా మనం చూద్దాం. ముందు స్పెల్లింగ్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతో మనం మిస్సింగ్ లెటర్ అయినా కానీ రాంగ్ స్పెల్లింగ్ అయినా కానీ ఐఈఐ వర్డ్స్ కానీ మనం సులభంగా తెలుసుకోగలం. ఇక్కడ మొదట మనం చూసినట్లయితే అకామిడేట్ చూడండి 2 సీలు 2 ఎంలు ఉన్నాయి. అచీవ్ ఐఈ ఉంది. సిమెట్రీ జనరల్గా అచీవ్ని ఎట్లా ఇస్తారంటే ఈఐ అని ఇస్తారు మనకి, కానీ ఐఈ. సిమెట్రీ ఇక్కడ ఏం చేస్తారంటే టీ తర్వాత ఈని మిస్ చేస్తారు. అట్లా ఇస్తారనమాట. కొలీగ్, కాన్షియస్, డైలెమా, ఎంబరాస్, ఫ్లోర్సెంట్, ఫుల్ఫిల్. ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా ఉండేది. ఫుల్ఫిల్ బ్రిటిష్ ఇంగ్లీష్ ఒకటి, యూఎస్లో ఫుల్ఫిల్ 2 L రాస్తారు. అవి కూడా మనం చూసుకోవాలి. లైసెన్స్ ఇక్కడ సి రాస్తే ఇక్కడ ఎస్ ఉంటుంది. అవి మోస్ట్ మనం రాంగ్ అని అనుకోవడానికి వీల్లేదు. మెయింటెనెన్స్ ఏ బదులు ఈ ఇస్తారు. లియేజన్, లీజర్, జ్యువెలరీ 2 L ఉంటాయి బ్రిటిష్ ఇంగ్లీష్లో అండ్ 1 L ఉంటుంది యుఎస్ ఇంగ్లీష్లో. అండ్ ఇండిపెండెంట్, హైజీన్, గ్యారంటీ, గేజ్. ఆ విధంగా మిడివల్ ఐఈ ఉంటుంది. ఈఐ అని ఇస్తారు మనకి. మొమెంటో, మిలీనియం, అకేషన్, అక్కరెన్స్, ఒమిషన్, రిలవెంట్, రెస్టారెంట్. ఓకేనా. ఏఎన్టీ కాస్త ఈఎన్టీ ఇస్తారు. అట్లా తర్వాత సపరేట్, సర్జెంట్, ఈ తీసేస్తారు. అట్లా ఇస్తారనమాట. స్కిల్ఫుల్. జేఎన్టీయూకే సంబంధించిన ప్లేలిస్ట్ అనేది. దీని ద్వారా మీరు టోటల్ 2 గంటలు పూర్తి సిలబస్ని గ్రామాన్ని కూడా ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. కారణం ఏంటంటే 6 నిమిషాలు ఏది చాలా తక్కువ టైంలో ఉంటుందన్నమాట. అండ్ జేఎన్టీయూఏ సంబంధించినవి, అట్లానే జేఎన్టీయూ జీవి ఇది ఏంటంటే అటానమస్ కాలేజ్ అటానమస్ యూనివర్సిటీ అండ్ వాళ్ళకి సంబంధించి కూడా ఇవ్వడం అనేది జరిగింది. మిడివల్, మొమెంటో, మిలీనియం, అకేషన్ ఒక సీనే ఇస్తారు. అక్కడ మన 2 సీలు 1 ఎస్లు ఉండాలి. అక్కరెన్స్ 2 ఆర్లు, ఒమిషన్ 2 ఎస్లు, రెలవెంట్, రెస్టారెంట్ ఏఎన్టీ బదులు ఈఎన్టీ ఇస్తారు రాంగ్గా. మనం ఏంటి పెట్టాలి. సపరేట్, సర్జెంట్ ఇవన్నీ కూడా. సూపర్ సీడ్, వెయిడ్. ఓకే. అండ్ నెక్స్ట్ పార్లమెంట్, పర్సనల్ ఒక ఎన్ఏ ఇస్తారు. పొటాటోస్, ప్రిసీడ్ అనేది ప్రివిలేజ్, ప్రొనౌన్సియేషన్. ఎన్ తర్వాత ఏం చేస్తారంటే ఓ పెడతారండి. ఓ పెట్టడం జరిగిద్ది కాబట్టి అవి గమనించుకోండి. అండ్ క్వారంటైన్, రికమెండ్, రిఫర్డ్, అండర్ ప్రివిలేజ్డ్, ఇన్ఫ్లుయెన్స్, సొసైటీ, నీస్ ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్ఈఐ అని అడుగుతారు. అట్లా ఫాజినేటింగ్, ఎక్విప్మెంట్, కొలీగ్స్, మెయింటెనెన్స్ ఏఎన్సి బదులు ఈఎన్సి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆర్గ్యుమెంట్ జియు తర్వాత ఈ పెడతారు. అది తప్పనమాట. ఇది కరెక్ట్. ఏఆర్జియుఎంఈఎన్టీ. సర్టెనిటీ ఎన్ తర్వాత అయి పెడతారండి. సర్టెనిటీ అంటాం అనేసి అది కాదు, దయచేసి గమనించండి. ఇక ఇక్కడ ఐఈఈఐ లిస్ట్. బిలీవ్ ఇందులో ఐఈ ఉంటుంది. బీచ్ బిఐజి, చీఫ్ సిహెచ్ఐఈఎఫ్, సీలింగ్ ఈఐ. అట్లా రిలీఫ్కి, పీస్కి, ఫీల్డ్, బ్రీఫ్, ఈల్డ్, అచీవ్, సొసైటీ, థీవ్స్, నీస్, ఫ్రెండ్, ప్రీస్ట్, రిట్రీవ్, వెరైటీ వీటన్నిటికి కూడా ఐఈ వస్తుందండి. ఈఐ ఎప్పుడు వస్తుందంటే బీజ్, సీలింగ్, డిసీట్, ఫీస్టీ, ఫ్రైట్, ఎయిర్, లీజర్ అండ్ నైబర్,
ఓవర్ వెయిట్, పర్సీవ్, రిసీవ్, రెయిన్డీర్, వెయిట్ ఇలాంటి వాటికి ఈఐ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ మనం చూద్దామండి. ఎలా ఇస్తారంటే ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి పదాలని గుర్తించి కరెక్ట్ స్పెల్లింగ్ రాయమంటారు. మనకేంటంటే సింపుల్గా ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ సెంటెన్స్లో తప్పుకున్న పదాన్ని గుర్తించి దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం కరెక్ట్ పదం రాయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఇస్తారు. షీ హెడ్స్ ఏ ఫౌండేషన్ దట్ సపోర్ట్స్ ద అండర్ ప్రివిలేజ్డ్. ఇక్కడ అండర్ ప్రివిలేజ్డ్ ఇది రాంగ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే సింపుల్గా మనం ఒక ఎల్ని తొలగించామనుకోండి అండ్ దట్ ఈజ్ రైట్. 2 ఎల్ ఇచ్చారు, మనం గుర్తించాం ఏది తప్పు గుర్తించాం అండ్ ఒక ఎల్ని తొలగించేసి మళ్ళీ ఫ్రెష్గా మనం రాయాల్సి ఉంటుంది. హర్ ఫిలాంథ్రఫీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఐ బదులు ఈ ఉండాలి, ఇన్ఫ్లుయెన్స్డ్ అది కరెక్ట్ అవుతుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ అది రైట్. నెక్స్ట్ బై గ్రాండ్ ఫాదర్ డి ఉండాలా, ఎన్డి అది రాయాలి. సో చూడండి అది హర్ గ్రాండ్ ఫాదర్. ఇవి అన్నమాట గుర్తించాలి. సొసైటీ ఐఈ ఉండాలా, ఈ ఐ కాదు. కాబట్టి మనం ఏదైనా గుర్తించామంటే జాగ్రత్తగా గమనించండి. కొన్ని పదాలు మనకు అర్థం కాకపోయినా అర్థమైపోయింది. ఇక్కడ చూడండి హైజీన్ ఈఐని ఇచ్చాడు, కానీ ఇక్కడ ఐ అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఈఐలో మనల్ని బోల్తా కొట్టించాలనుకుంటాం. నీస్ ఉంది, ఈఐ ఇచ్చాడు, కానీ అక్కడ ఉండాల్సింది ఏంటి, ఐఈ నీస్. ఈ విధంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఫాజినేటింగ్ అన్నాడు, ఎస్ తర్వాత సి ఉండాలి, ఫాజినేటింగ్. అలా గుర్తించాలి, గుర్తించేసి మనం కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్ మీరు చూసారనుకోండి సి అవసరం లేదు, సి అనేది అనవసరంగా ఎక్స్ట్రా వర్డ్ అనేది కలపడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వి ఎంజాయ్డ్ ఈజ్ హ్యూమరస్ అన్నాడు. హ్యూమరస్లో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హెచ్యుఎంఓ యు అవసరం లేదు, హ్యూమరస్ అది ఇది సరిపోతుంది. ఎంఓయు అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రిటైర్డ్ టుడే ద ప్రిన్సిపల్ డాక్టర్ సేన్స్ కొలీగ్స్, ఎల్ఈఎల్ఎల్ఈఏ ఇది ఉండాలండి, కొలీగ్స్. తర్వాత గేవర్ బ్యూటిఫుల్ మొమెంటో. ఇక్కడ మొమెంటో మూమెంట్ కాదు, అది మెమెంటో అని ఉండాలి. మెమెంటో ఇచ్చారంటారు కదా, ఒక మెమెంటో ఇచ్చారనేసి చెప్పడం జరుగుతుంది కదా. ద చైల్డ్ వాచ్ విత్ క్యూరియాసిటీ. ఇక్కడ యూ ఉండదండి, యూ అనేది ఉండదు, దయచేసి గమనించండి. క్యూరియాసిటీ ఇక్కడ కంప్లీటెడ్ ఈస్ మెయింటైన్. ఇక్కడ ఇంకో విషయం అండి, ఇక్కడ మనకి రెండు వస్తున్నాయి కదా. జనరల్గా ఏంటంటే యుఎస్ అండ్ యూకే అని కూడా ఉంటాయి, దయచేసి అవి కూడా గమనించండి. క్యూరియాసిటీలో యాక్చువల్గా యూ అనేది ఉండదు, క్యూరియాసిటీ ఇది కదా. తర్వాత మెయింటెనెన్స్ చూడండి, ఇక్కడ మెయింటెనెన్స్ ఈఎన్సీనా ఏఎన్సీనా అది అక్కడ కూడా ఉంటుంది, ఏఎన్సిఈ ఈఎన్సిఈ అనేది ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే ఏఎన్సిఈ ఉండాలి, ఇక్కడ మెయిన్ ఏఐ బదులు ఈ ఉండాలన్నమాట. ఆ విధంగా రెండింటిని కవర్ చేశాడు. ఏఎన్సిఈ ఈఎన్సిఈ అనే దాన్ని కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఇక్కడ టిఏఐ అన్నాడు, మెయింటైన్ అలానే ఇచ్చేసాడు, కానీ టిఈఎన్ఏఎన్సిఈ వస్తుంది. ఇక ఆర్గ్యుమెంట్లో మనం ముందే చెప్పుకున్నాం ఏంటంటే ఈ అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ అదొకటి. అండ్ ఇది పేర్లు ఓకే. ఇట్స్లో ఇక్కడ ఏంటంటే అపాస్ట్రఫీ ఉండాలి, ఇట్స్ ఏ రెగ్యులర్ అక్కరెన్స్లో ఏఎన్సిఈ కాదు ఈఎన్సిఈ ఉండాలి. ఈఎన్సిఈతో పాటు ఇంకోటి ఏంటంటే 2 ఆర్లు అది కూడా ఉండాలి, 2 ఆర్లు 2 సిలు ఉండాలి. అక్కడికైతే మామూలుగా అయితే ఓసీసీ యూఆర్ అంతవరకు సరిపోతుంది, కానీ ఎప్పుడైతే అక్కరెన్స్ రాస్తామో ఏఎన్సి కాదు ఈఎన్సి. సర్టినిటీ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎన్ తర్వాత ఐ అనేది ఉండకూడదు కాబట్టి అది. అండ్ పర్మనెంట్లో ఈఎన్టీ ఉండాలి, ఏఎన్టీ ఈఎన్టీ ఏఎన్సి ఈఎల్సి ఐఈ ఈఐ ఇవండి మెయిన్. ఈ విధంగా మనం గుర్తించి మరలా రాయాల్సి ఉంటుంది అవి. కాబట్టి ఈ విధంగా స్పెల్లింగ్స్ అనేవి ఉంటాయి. దీనికి చేయాల్సింది ఏంటంటే మనం జాగ్రత్తగా వీటి యొక్క పదాలు మనం జాగ్రత్తగా చూడాలి. అక్కరెన్స్ ఉంది, ఓసీసీయు RR ఉంటుంది, ఈఎన్సి మనకి వస్తున్నందల్లా ఎక్కడ అంటే ఐఈ అండి. ఆ తర్వాత ఏఎన్సీనా లేదా ఈఎన్సీనా అదొకటి, ఏఎన్టీనా ఈఎన్టీనా చివర్లో
ఆ విధంగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఇవండి స్పెల్లింగ్స్‌కి సంబంధించి. మీరు గనక పూర్తిగా మీ సిలబస్‌ని చాలా తక్కువ సమయంలో కొద్ది గంటల వ్యవధిలోనే కంప్లీట్ చేయాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. అట్లానే మీకు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తాయి. ఇప్పుడు మీకు ఏందంటే మీకు ఈ ఎండ్ స్క్రీన్స్ అని రావడం జరుగుతుంది ఇప్పుడు ఒక 5 సెకండ్స్‌లో. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా పూర్తి సిలబస్‌ని మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.